హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు కాకరకాయలతో ఒక మంచి కారం పొడి రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. చేదు అనేది అస్సలు ఉండదండి. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నెల రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా కాకరకాయలని ఒక అరకిలో వరకు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాకరకాయల్లోకి ముదురు గింజలు అనేవి పక్కకు పెట్టేసి కొంచెం లేత గింజలు అనేవి ఉంచేసాను. ఇలా కట్ చేసుకొని వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. ముందుగా ఇందులోకి కావాల్సిన పప్పు దినుసులు అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి. ఈ పల్లీలని చిన్న మంట మీదనే కొంచెం వేగేంత వరకు వేయించేసుకోండి. ఈ పల్లీలన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 ఎండుమిర్చి వరకు వేసాను. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం వేగి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పొడిగానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఎండుమిర్చి వేగాయి కదా. ఇప్పుడు పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు పుట్నాల పప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా వేగే వరకు మరికొద్దిసేపు వేయించేసుకోండి. సిమ్లోనే మాడిపోకుండా వేయించేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉన్నారంటే తొందరగానే వేగిపోతాయి. ఇలా మొత్తం కూడా వేగిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి ముక్కలైనా సరే వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో వేసి ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి చాలా తొందరగా వేగిపోతుంది కదా. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు దినుసులన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఈ వేయించిన పప్పు దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారే వరకు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాకరకాయలను అయితే ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కళాయిలో ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇలా సగం వరకు వేసుకొని మీడియం హీట్లో చక్కగా కలుపుతూ వేయించేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు మీడియం హీట్లోనే మాడిపోకుండా ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉండగానే ఇందులోని నీరంతా కూడా తగ్గిపోయి ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోతాయి. ఇవి మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఈ కాకరకాయ ముక్కలు వచ్చేసి మరీ ఏమీ క్రిస్పీగా ఉండవండి, కొంచెం మెత్తగానే ఉంటాయి. అయినా సరే చేదనేది ఏమీ ఉండదు. మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా మీడియం హీట్లోనే నెమ్మదిగానే ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి, క్రిస్పీగా ఉండాల్సిన అవసరం లేదు. ఇవి కొద్దిగా ఆరిన తర్వాత కొద్దిగా క్రిస్పీగానే అయిపోతాయి. ఇలా మొత్తం కూడా వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోండి. కాకరకాయ ముక్కలు అయితే వేయించేసాం కదా, వీటిని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అదే విధంగా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే ఇలా మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక జాలి గరిటె తీసుకొని ఆయిల్ అనేది లేకుండా ఉల్లిపాయ ముక్కలన్నీ తీసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులోకి వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇందులోకి వేసేసి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లి బంతిని తీసుకొని ఇలా రెబ్బలు మొత్తం కూడా వేసుకోండి. పొట్టుతోనే వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 తీసుకున్నాం కదా, మీరు కావాలంటే పూర్తిగా ఎండుమిర్చితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని కొద్దిగా చింతపండు అయితే వేసుకోండి. అక్కడక్కడ పులుపు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని అయితే ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేవి వేడి తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయల వరకే ఇలా మొత్తం కూడా ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా లేకుండా ఇలా కొద్దిగా నలిపారంటే కారం పొడిలో మొత్తం కూడా కలిసిపోతుంది. ఇలా నలిపిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారం పొడి ఉంది కదా, ఇది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కారం పొడి వేసి చేయితోనే ఈ కాకరకాయ ముక్కలోకి కలిసేలాగా ఇలా కొంచెం క్రష్ చేస్తూ మిక్స్ చేసుకోండి. కాకరకాయ ముక్కలు కూడా కొంచెం క్రిస్పీగా అయినవి ఉంటాయి కదా, అవి కూడా పొడిలో కలిసిపోతాయి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి వేసుకోండి. ఇందులోకి కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇందులోకి అన్నీ కలిపిన పోపు దినుసులు 1 స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత నల్లగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వరకు వేసుకొని వీటిని ముందుగా కొద్దిగా వేగనివ్వండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకోండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ కారం పొడి ఉంది కదా, ఇదంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచేసి ఈ తాలింపు అంతా కూడా కారం పొడికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపేసుకున్న తర్వాత పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకోండి. కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. కారం పొడి ఏమాత్రం కలర్ తగ్గకుండా, టేస్ట్ తగ్గకుండా రుచిగా ఉంటుందండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ కాకరకాయ కారం పొడి చేదనేది అస్సలు ఉండదండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినారంటే రుచి అయితే అదిరిపోతుంది. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ కాకరకాయ కారం పొడి రెసిపీని ఈ ప్రాసెస్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.